ముందుగా సివికే న్యూస్కు స్వాగతం. నా పేరు విజయ్ కుమార్ చెరుకు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్. వార్తల్లోనికి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా. ఏకపక్ష నిరాధారం అంటూ హరీష్ రావు కామెంట్లు. ఉత్తరకాశీలో ఉత్పాతం. ఈవీఎంలు వద్దు, పేపర్ బ్యాలెట్లను ఉపయోగించాలని చెప్పి ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వినతి. బీసీల రిజర్వేషన్లకు సంబంధించి 2028 నుంచి అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తెలంగాణకు సూచన. ఢిల్లీ జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి మహాధర్నా. బీసీలకు స్థానిక సంస్థల్లోనూ ఉద్యోగాల్లోనూ 42% రిజర్వేషన్ను చేయాలంటూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నింటినీ కూడా, బీసీలందరినీ కూడా ఒక వేదికగా అక్కడ తమ యొక్క వాదనను వినిపించడానికి ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లోని మహాధర్నాను ఏర్పాటు చేశారు. ఈ మహాధర్నాకు సంబంధించి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయనతో పాటుగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆయనతో పాటుగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు. ఈ ధర్నా 3 రోజుల పాటు ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరుగుతుంది. జాతీయ స్థాయిలో ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి బిల్లును రాష్ట్రపతి ఆమోద ముద్ర తెలిపి దానిని అందరికీ బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంగా ఈ యొక్క ధర్నాను నిర్వహించడం జరిగింది. ఇది 3 రోజుల పాటు కొనసాగుతుంది. తర్వాత ప్రత్యామ్నాయాలు ఏముంటాయనేది ఆ యొక్క ధర్నా తర్వాత మనకు అర్థమవుతా ఉంది. దేశ స్థాయిలో ఏ విధంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, బీసీ వాదనను ఎత్తుకున్నటువంటి నాయకులు కావచ్చు, ఏ మేరకు స్పందిస్తారనేటువంటి విషయము మనకు మరో 3 రోజుల్లో తేలనుంది. హైలైట్ చేస్తూ రాసినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క వరద వలన దరాలి అనేటువంటి గ్రామము పూర్తిగా వరదతో తుడిచిపెట్టుకుపోయింది. 4 మరణించడం జరిగింది. వరదల్లో సుమారు 60 నుంచి 70 మంది చిక్కుకొని ఉన్నారు. ఆ కూలినటువంటి ఆ కొండ ప్రాంతాల్లో కూలినటువంటి ఆ శిథిలాల్లో సుమారు శిథిలాల కింద 12 మంది దాకా ఉండొచ్చు అనేటువంటి అంచనాలు వేస్తూ ఉన్నారు. దీనికి జరిగినటువంటి సంఘటనను బట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. సహాయ చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పి ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక సహాయక బృందానికి ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరో వార్తను మనం చూసినట్లయితే నిన్న బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశంలో ఏకపక్ష నిరాధారం కుట్రపూరితంగా ఘోష్ కమిషన్ విచారణ చేపట్టిందని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడారు. అక్కడ 665 పేజీలు ఉన్నటువంటి కమిషన్ రిపోర్ట్ను, పేజీల నివేదికను కేవలం 60 పేజీలు మాత్రమే బయట పెట్టారు అనేటువంటి విషయాన్ని గురించి హరీష్ రావు గారు మాట్లాడారు. అయితే ఇక్కడ ఓన్లీ పవర్ పాయింట్స్ మాత్రమే, మంత్రిమండలి సమావేశంలో పవర్ పాయింట్స్ మాత్రమే హైలైట్ చేస్తూ చెప్తున్నానని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిజాలనేది కమిషన్ నివేదికను పూర్తిగా ప్రజల్లోకి తీసుకొచ్చిన తర్వాత ప్రజలు దానికి ఖచ్చితంగా దాన్ని వైపు ఆలోచన చేస్తారు. మీరు కట్టినటువంటి ప్రాజెక్టు కావచ్చు, దాని పట్ల జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, నిధుల దారి మళ్లింపు కావచ్చు, అనేక విషయాల గురించి రేపు విచారణ ఏదైతుందో, పీసీ ఘోష్ కమిషన్ యొక్క విచారణ ఏదైతుందో ఆ విచారణను వివిధ రాజకీయ మేధావులతో కలిసి దానికి సంబంధించినటువంటి విచారణ చేపడతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్ననే మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఏం జరగబోతుందో, జరిగేటువంటి విచారణ తర్వాత టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ యొక్క పరిస్థితి, పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా మారబోతుందో దీనికి ప్రజలే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరత ఉంటుంది. ఎందుకంటే ఒక సామాన్యుడిగా ప్రతి ఒక్కరము పెట్టినటువంటి ఆ యొక్క ధనము అది అందరి రూపంలో సమకూరినటువంటిది, అది ప్రజలందరి చేత సమకూరినటువంటిది. కాబట్టి ఏ ఒక్క రూపాయే అది నిష్ప్రయోజనమైన ప్రజలందరినీ మోసం చేసిన దానిగా మనం భావిస్తాం. కాబట్టి దానికి సంబంధించిన విచారణ ఏదైతే ఉన్నదో దాన్ని వేగవంతం చేసి
నిజాలు ప్రజల ముందు ఉంచాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాము. ఈవీఎంలు వద్దు, పేపర్ బ్యాలెట్ను పెట్టమని చెప్పి బీఆర్ఎస్ ఎన్నికల సంఘాన్ని కోరడం జరిగింది. గతంలో కూడా ఎందుకంటే ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయడానికి ఎన్నికల కమిషను వివిధ దఫాలుగా ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకుంటూ ఈవీఎంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఈవీఎంలు వద్దు, పేపర్ బ్యాలెట్ పెట్టమని చెప్తా ఉన్నారు. ఆ విషయాన్ని అందరం స్వాగతిస్తాం. కానీ దాని వెనకాల మీ ఉద్దేశం అయితే అర్థం కాలేదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎలక్షన్లో ఏదైనా ఉంటే ఆంధ్రకు సంబంధించినటువంటి ఎలక్షన్ గురించి, ఎన్నికల గురించి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అనుమానాలు రేకెత్తాయి. ఒకవేళ బీఆర్ఎస్ అనేది బీజేపీ అనుకూలమైనటువంటి పార్టీ అని చెప్పి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అది గమనించినప్పుడు మీకు ఫేవర్గా రావాలి, బీఆర్ఎస్కి ఫేవర్గానే రావాలి. తెలంగాణలో ఈవీఎంలు మోసం జరిగింది లేదా ఇంకేదో జరిగిందని అనుమానాలు మీరు ఆలోచిస్తున్న క్రమంలో అవి వాస్తవాన్ని ఆలోచిస్తే మీకు ఫేవర్గా రావాలి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆంధ్రను ఇబ్బందుల్లో పడేశారన్నటువంటి విషయాన్ని ప్రపంచం అంతా భావిస్తుంది. కాబట్టి ఏదన్నా ఉంటే బీఆర్ఎస్ మీకు అనుకూలంగానే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేక పార్టీ కాబట్టి కాంగ్రెస్కు అవకాశంగా మారింది అనడంలో దీన్ని ఒప్పుకునేటువంటి వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉంది. రాబోయేటువంటి కాలంలో ఎన్నికల సంఘం ఈ విషయాల గురించి పరిశీలన చేసి ఏం నిర్ణయం తీసుకుంటుందో అప్పటి వరకు వేచి చూద్దాం. అదేవిధంగా మరో అంశంలోకి వచ్చినట్టయితే 2028 నుంచి అమలు చేయండి. ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ గురించి కొట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో వేసినటువంటి ఆ పిటిషన్ను విచారించినటువంటి న్యాయస్థానం దీనిని ఇప్పటికిప్పుడు, ఎందుకంటే ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు జరిపించాలని చెప్పి ఎన్నికల సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని, స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాన్ని సిఫారసు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికిప్పుడు రిజర్వేషన్లు అమలు చేయాలంటే చాలా ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి చాలా ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడు చేయడానికి వీలు పడదు, దీన్ని 2028 నుంచి అమలు చేయండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచనాప్రాయంగా తెలియజేయడం జరిగింది. చూస్తున్న వ్యూవర్స్ అందరికి కూడా, ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను, నా ఛానల్ని సివికే న్యూస్ తెలంగాణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు రాజకీయ విశ్లేషణలతో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాల గురించి వాస్తవాలను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. గతంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. రాజకీయ రంగంలో జరుగుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో పిన్ టు పిన్గా ఒక్కొక్కటిగా ప్రతి అంశం మీద మీకు అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకమైనటువంటి విషయాల గురించి ప్రజలకు చేర్చే విధంగా సహాయం చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.